హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం ఫోర్కాస్ట్. కల్కి మూవీ ప్రాజెక్ట్ కే పేరుతో మూవీ అనౌన్స్మెంట్ నుంచి కాస్టింగ్ వరకు మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా సినిమా మీద క్యూరియాసిటీ పెంచుతూ వచ్చాయి. ఫస్ట్ లుక్ అప్పుడు కొన్ని నెగిటివ్ రివ్యూస్ వచ్చినా ఆ తర్వాత వచ్చిన ఒక్కొక్క అప్డేట్ మూవీ మీద హైప్ ఎక్కడికో తీసుకెళ్లాయి. ప్రమోషన్స్ లో ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతూ వచ్చారు. టైర్ మేకింగ్ వీడియో, బుజ్జి ఇంట్రడక్షన్ వీడియో, బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్, ఇంకా చివరిగా వచ్చిన ట్రైలర్ తో ఆ హైప్ రేంజ్కి వెళ్ళిపోయింది. సో ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ని చూశాక స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్న ప్రిడిక్షన్ లో చెప్తాను. చూద్దాం మ్యాచ్ అవుతుందా లేదా అనేది. ఫస్ట్ బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ గురించి చెప్పాలి. అందులో అసలు బుజ్జి ఏంటి, బుజ్జి భైరవ దగ్గరికి ఎలా వచ్చింది, కల్కి మూవీ ప్రపంచం ఎలా ఉండబోతుంది అనేది ఇంట్రడక్షన్ ఇచ్చారు. కానీ మెయిన్ సినిమాలో బుజ్జి అండ్ భైరవ మీటింగ్ ఎలా ఉంటుంది అని నాకు చాలా క్యూరియస్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు అనేది ఈ సిరీస్ లో చెప్పేశారు. మళ్ళీ వాళ్ళ మీటింగ్ గురించి ఇంకొక కొత్త వర్షన్ ఉంటుందా, లేకపోతే దాన్నే మళ్ళీ చూపిస్తారా? చూపిస్తే ఈ సిరీస్ చూసిన వాళ్ళకి కొంచెం బోర్ కొట్టచ్చు. దాన్ని నాగ్ అశ్విన్ గారు ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. మెయిన్ స్టోరీలోకి వెళ్లే ముందు ఫస్ట్ కల్కి అండ్ అశ్వత్థామ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. కల్కి అంటే మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి 10వ అవతారం. కలియుగాంతంలో అధర్మం అన్యాయం పెరిగిపోయి ధర్మం న్యాయం మనుగడలో లేనప్పుడు దుష్టశక్తులన్నింటినీ అంతం చేసి తిరిగి ఈ భూమి మీద ధర్మం పునఃస్థాపించడానికి విష్ణుమూర్తి కల్కి అవతారం ధరించి వస్తాడు. మన పురాణాలలో ఆ 10వ అవతారం ఎక్కడ జన్మిస్తుందో కూడా చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాలో శంబాల అనే ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు అని. ఇకపోతే అశ్వత్థామ ఈ లోకంలో మరణం లేని 7 మందిలో ఒకరు అశ్వత్థామ. హనుమాన్ సినిమాలో ఎలా అయితే విభీషణుడు వస్తాడో అలాగే ఈ సినిమాలో అశ్వత్థామ వస్తాడనమాట. కురుక్షేత్ర యుద్ధంలో అన్యాయంగా ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షిత్తుని చంపినందుకు నువ్వు చావనేది లేకుండా ఈ భూమి మీదే ఉండిపోతావని, అందులో 3000 సంవత్సరాల పాటు కుష్టు వ్యాధిని అనుభవిస్తావని శ్రీకృష్ణుడు అశ్వత్థామని శపిస్తాడు. సో అలా అశ్వత్థామ చావు లేకుండా చిరంజీవిగా ఉండిపోతాడు. ఇప్పుడు కల్కి 2898 AD స్టోరీ విషయానికి వస్తే, ఈ కథ ద్వాపర యుగాంతంలో కృష్ణావతారం ముగిసిన దగ్గర నుంచి మొదలై 2898 సంవత్సరం అంటే 6000 సంవత్సరాల టైం స్పాన్ లో జరిగే కథ అని డైరెక్టర్ నాగశ్విన్ గారు చెప్పారు. ట్రైలర్ లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, 6000 సంవత్సరాల క్రితం ఆ సూపర్ పవర్ కనిపించింది, ఇప్పుడు మళ్ళీ అదే సూపర్ పవర్ వచ్చిందంటే అని. ఆ సూపర్ పవర్ అశ్వత్థామ లేక కృష్ణుడా అనేది చూడాలి. ఇకపోతే స్టోరీ విషయానికి వస్తే 2898 కల్లా భూమి మీద ఇప్పుడున్న పెద్ద పెద్ద దేశాలు, పట్టణాలు, నగరాలు అన్ని నాశనం అయిపోయాక చివరిగా మిగిలిన సిటీ మన కాశీ పట్టణం. అప్పటికి భూమి మీద కాలుష్యం పెరిగిపోతుంది. నేల, నీరు, గాలి అన్ని కలుషితం అయిపోతాయి. ఈ షాట్ లో చూడొచ్చు, గంగా నది కూడా ఎండిపోయి ఉంటుంది. కొంచెం స్వచ్ఛమైన గాలి, నీరు కావాలన్నా డబ్బులు కట్టాలి, అంటే యూనిట్స్. అవి చేతికి ఇవ్వడం లాంటివి ఏముండవు, అంతా అడ్వాన్స్డ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. అలాంటి పరిస్థితిలో కాంప్లెక్స్ అనే ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అక్కడే భూమిలో ఉండే సహజ వనరులైన గాలిని, నీటిని తన అదుపులో పెట్టుకుని మనుషుల్ని బానిసలుగా చేసి వాళ్ళని ల్యాబ్లలో పెట్టి ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు సుప్రీం యాస్టిన్, అంటే మన విలన్. నా వైల్డ్ గెస్ ఏంటంటే కమల్ హాసన్ గారే ఆ సుప్రీం యాస్టిన్ అని. ట్రైలర్ లాస్ట్ లో కమల్ హాసన్ గారి డైలాగ్ వింటే నాకు అలాగే అనిపించింది. కట్ చేస్తే ఫస్ట్ లో చెప్పినట్టు శంబాలా గ్రామంలో విష్ణుమూర్తి కల్కి అవతారం ఎత్తుతాడు కాబట్టి ఆ గ్రామంలో ఉన్న ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రాజెక్ట్ కే పేరుతో ఒక మిషన్ అయితే రన్ చేస్తూ ఉంటాడు సుప్రీం యాస్టిన్. వాళ్ళ నుంచి SUM-80 అంటే సుమతి ఎలియాస్ మన దీపికా పదుకొనే తప్పించుకుంటుంది. అప్పుడు దీపికా పదుకొనే గర్భంతో ఉంటుంది, అంటే పిండ దశలో ఉన్న గర్భస్థ శిశువుల మీద చేసే ఒక ప్రాజెక్ట్ అయి ఉంటుంది అనిపిస్తుంది. అలా ఎందుకంటున్నాను అంటే మూవీ గ్లిమ్స్ అండ్ ట్రైలర్ లో ఈ 2 షార్ట్స్ చూస్తే అర్థమవుతుంది. అలాగే తను ఫెర్టిలిటీ ల్యాబ్ సబ్జెక్ట్ అని ఎన్నో ప్రయోగాల్లో ఫెయిల్ అయిన తర్వాత ఎవరు ఊహించిన విధంగా తన మీద చేసిన ప్రయోగం సక్సెస్ అవుతుంది. దాంతో ప్రాజెక్ట్ కే లో తను ఒక ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది. అక్కడి నుంచి తను తప్పించుకుంటుంది. దాంతో కాంప్లెక్స్ సైన్యం అంతా తన కోసం వెతుకుతూ ఉంటుంది. సుమతి గర్భంలో పెరుగుతున్న ప్రాణం మామూలు ప్రాణం కాదు, దుష్ట శక్తుల నుంచి కాపాడి భూమి మీద మళ్లీ సృష్టిని, జీవాన్ని తిరిగి తీసుకొచ్చి మనుషులందరికీ సహజ వనరులు అందుబాటులో ఉండేలా చేసి అధర్మాన్ని, అన్యాయాన్ని అంతమొందించే శక్తి ఆ ప్రాణం. ఆ ప్రాణం బతకాలి. సో అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న సుమతికి అండగా అశ్వత్థామ వస్తాడు. ఫస్ట్ లో చెప్పాను కదా, అశ్వత్థామ ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షిత్తుని చంపాడని. దానికి ప్రాయశ్చిత్తంగా ఈ గర్భస్థ శిశువుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్తాడు. సో అశ్వత్థామ క్యారెక్టర్ కి ఒక జస్టిఫికేషన్ అయితే ఇచ్చారు అనిపించింది. అలాగే శంబాల గ్రామం నుంచి కొంతమంది యాస్టిన్ కి ఎదురు తిరిగి రెబల్స్ గా మారి పోరాడుతూ ఉంటారు. ఆ శంబాల రెబల్స్ గ్రూప్ కి నాయకుడు మన పశుపతి గారు. మేబీ దీపికా పదుకొనే ఆయన కూతురు అయి ఉంటుంది అనిపిస్తుంది నాకు. అట్ ద సేమ్ టైం మన భైరవ బౌంటీ హంటర్ బాగా డబ్బులు సంపాదించి కాంప్లెక్స్ లోకి వెళ్ళాలి అన్న కోరికతో ఉంటాడు. సో దీపికా పదుకొనేని పట్టుకోవడానికి భైరవ బౌంటీ తీసుకుంటాడు. అలా దీపికా పదుకొనేని వెతుక్కుంటూ వచ్చిన భైరవాని అశ్వత్థామ ఆపుతాడు. అశ్వత్థామకి భైరవ యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలుసు, కానీ అతను అధర్మం వైపు ఉన్నాడు. అతన్ని ఆపాలి. అప్పుడే భైరవకి అశ్వత్థామకి మధ్య ఒక మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ ఫైట్. ఆ ఎపిసోడ్ షార్ట్సే ఇవన్నీ.
ఆ తర్వాత భైరవకి జరుగుతున్న దారుణం ఏంటో తెలుస్తుంది. అప్పుడు భైరవ శంబాల రెబల్స్ కి నాయకుడిగా మారి యాస్టిన్ ని ఎదిరిస్తాడు. మేబీ ఇక్కడే అసలు స్టోరీ రివీల్ అవుతుంది. అసలు ఎందుకు భూమి మీద ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి, భూమిలో సహజ వనరుల్ని యాస్టిన్ ఎందుకు ఎలా స్వాధీనం చేసుకున్నాడు, అసలు యాస్టిన్ ప్లాన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అశ్వత్థామకి నుదుటి మీద ఒక స్టోన్ ఉంటుంది. అదే అమరుడైన తనకి ఆకలి నిద్ర వ్యాధులు రాకుండా శక్తినిస్తుంది. అదొక దగ్గర అశ్వత్థామ చేతిలో కనిపిస్తుంది. అంటే అశ్వత్థామ యాస్టిన్ తో యుద్ధంలో ఓడిపోతాడా, లేక ఇంకా ఏదైనా కారణం ఉంటుందా? అండ్ ట్రైలర్ లో యాస్టిన్ కమాండర్ చేతిలో రెడ్ కలర్ స్టోన్ కూడా చూపించారు. అది ఇంకొక పవర్ఫుల్ స్టోనా, లేక అశ్వత్థామ స్టోన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాక అలా మారిందా అనేది కూడా చూడాలి. అశ్వత్థామ తన స్టోన్ పోగొట్టుకోవడంతో యాస్టిన్ సైన్యం నుంచి సుమతికి పుట్టబోయే బిడ్డని కాపాడే బాధ్యత భైరవ తీసుకుంటాడా అన్న ఒక పాసిబిలిటీ కూడా ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. చాలా మంది ఆ పుట్టబోయే బిడ్డే కల్కి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక కాంప్లెక్స్ ఉంది. కాంప్లెక్స్ అంటే యాస్టిన్ సామ్రాజ్యం కాదు, ఒక లిటిగేషన్. యాక్చువల్ గా కల్కి అవతారం కలియుగాంతంలో వస్తుంది. కలియుగం మొదలయ్యి ఇప్పటికి 5,125 సంవత్సరాలు మాత్రమే గడిచింది. అంటే ఇంకా 4,28,899 సంవత్సరాలు ఉన్నాయి. కానీ సినిమాలో అంత టైం స్పాన్ లేదు అని చెప్పారు. సో కలియుగాంతం ఇంకా ముందే జరగబోతుంది అని చెప్తారా, లేక కల్కి అవతారమే రాకుండా ఆపేందుకు సూపర్ విలన్ కలి అలియాస్ యాస్టిన్ వేసే ఒక మాస్టర్ ప్లానా, లేక వేరే వర్షన్ క్రియేట్ చేశారా అనేది చూడాలి. ఫైనల్ గా క్లైమాక్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. భైరవ నాయకత్వంలో శంబాల రెబల్స్ కి, యాస్టిన్ నాయకత్వంలో కాంప్లెక్స్ సైన్యానికి మధ్య ఫైనల్ వార్. చివరికి సుమతి గర్భంలో బిడ్డ సేఫ్ గా భూమి మీదకి వస్తాడు. అతని కథ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్. సో అది ఫ్రెండ్స్, ఇవాళ మన ఫిలిం ఫోర్కాస్ట్ లో కల్కి సినిమా స్టోరీ ప్రెడిక్షన్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, చూద్దాం సినిమా ఎలా ఉంటుందో. ఫైనల్లీ సినిమా మంచిగా ఆడాలి, అందరికీ డబ్బులు రావాలి, టికెట్ రేట్లు మాత్రం కొంచెం చూసి పెడితే బాగుంటుంది అని నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ షోలో ఇంకో మంచి స్టోరీతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.